బుచ్చి హిందూ శ్మశాన వాటిక వద్ద కర్మక్రతులు నిర్వహించేందుకు నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు కైలాస భూమి అభివృద్ధి నిర్మాణ కమిటీ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ శ్మశాన వాటిక వద్ద కర్మక్రతులు నిర్వహించేందుకు సరైన వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించారు. 25 లక్షలు ఎంపీ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ భవనాన్ని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వస్తువులతో నిర్మించడం జరుగుతుందని, దాతలు ఎవరైనా స్పందించి ఈ నిర్మాణానికి సహకరించాలని కోరారు. బుచ్చిరెడ్డిపాళెం మెయిన్ రోడ్డుకు సంబంధించి కైలాస భూమి హిందూ శ్మశాన వాటిక వారి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. 2014 సంవత్సరంలో బుచ్చిరెడ్డిపాళెంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు చెన్నూరు రోడ్డుకి వినాయకుడి గుడికి వెనుక సైడ్ ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికని ఆధునీకరణ చేయాలని గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని సామాజిక వర్గాల ప్రజల్ని కలుపుకుంటూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో గతంలో ఉన్నటువంటి ఎంపీ గారి నిధులతోటూ గ్రామ ప్రజల యొక్క సహకారంతో 2015లో అద్భుతమైనటువంటి శ్మశాన నిర్మాణం చేసి దాన్ని హిందూ శ్మశాన వాటిక కైలాస భూమిని నామకరణం చేస్తూ వినియోగించుకుంటూ 2015లో గ్రామానికి అంకితం చేసింది. దాని అనుబంధంగా ఈ యొక్క ప్రాంతంలో మనం ప్రెస్ మీట్ జరుగుతున్న ప్రాంతంలో కర్మకృతుల నిర్వహణ కోసం ఒక చిన్న భవనాన్ని, ఒక దాతలు ఇచ్చినటువంటి భవనంలో నిర్వహణ జరుపుకుంటూ ఉన్నాము. కానీ గ్రామం బాగా పెరిగింది. అనేక సామాజిక వర్గాల యొక్క వాళ్ళ యొక్క ఉన్నటువంటి వస్తువులను బట్టి, వాళ్ళ ఆచార సాంప్రదాయాలను బట్టి ఒక 3 రోజుల వారంలో ఒక్కొక్క రోజు 3-4 మంది కర్మకృతులు చేసుకునే పరిస్థితి ఏర్పడినందున ఈ యొక్క భవనాన్ని బాగా విస్తృతంగా నిర్మాణం చేసినందులో ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది, సహకారం చేస్తుందని మా కమిటీ నిర్ణయించుకొని, మా కమిటీ అధ్యక్షులైనటువంటి టంగుటూరి మల్లికార్జున రెడ్డి గారు, మరి ప్రధాన కార్యదర్శిగా నేను, తిరువిధి రాధాకృష్ణ కోశాది గారు, అనేక మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళందరం కలిసి గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సంప్రదించగా, మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి సహకారంతో మరి సంప్రదించినప్పుడు ఈ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయి, ఈ గ్రామం విస్తృతంగా పెరిగింది, దీనికి మీ యొక్క సహకారం సహాయం ఇస్తే మంచి భవనాన్ని నిర్మించుకొని ప్రజలకు మేము అందుబాటులో ఉండేటట్టు చేస్తామని మేము కోరటంతో ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ సారు గౌరవంగా వెంటనే ఆమోదం చేసి 25 లక్షల రూపాయలు ఎంపీ లాడ్స్ కింద మాకు ప్రకటన చేశారు. దాన్ని టెండర్ పిలవడం జరిగింది. టెండర్ కూడా ఆమోదం జరిగింది. 2.01 లెస్ తోటి ఆ కాంట్రాక్ట్ని కూడా, ఆ యొక్క టెండర్ కూడా మనకు రావడం జరిగింది. మరి ఈ యొక్క కాంట్రాక్టర్ ఈ భవన నిర్మాణం కోసం మార్చి లోపల పూర్తి చేయాలి, ఎంపీ గారి గ్రాంట్స్ తోటి అనే ఒక ఉద్దేశంతో మరి మేము ప్రశాంత్ రెడ్డి మేడం గారు మా శాసనసభ్యులను కలవగా 15వ తారీఖు ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చేదానికి అంగీకరించిన మేరకు ఈ యొక్క భూమి పూజ కార్యక్రమం అనగా ఇది కర్మకృతుల నిర్వహణ కోసం శుభ స్వీకరణ ప్రదేశము, పాతదాన్ని తొలగించి పునర్నిర్మాణం చేస్తున్నాము. దానికి భూమి పూజ కార్యక్రమం సోమవారం ఉదయం 15వ తారీఖు 9:30 గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎంపీ గారు ఇద్దరు వస్తున్నారు. మేము అందరూ కూడా ఈ విషయాన్ని ఈ గ్రామ ప్రజలు అర్థం చేసుకొని గ్రామ ప్రజలందరూ కూడా దీనిలో కలిసి రావాలని, ఆ రోజు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, మరియు ఎంపీ గారు ఇచ్చినటువంటి నిధులు ఒక గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేసిన తర్వాత గ్రామ ప్రజల యొక్క దాతల యొక్క సహకారంతో మల్టీనేషనల్ బిల్డింగ్గా కట్టేసి ఇంకపై 2 అంతస్తులు నిర్మాణం చేసినప్పుడు ఒకే రోజు 4 కార్యక్రమాలైన 5 కార్యక్రమాలు చేసుకోవడానికి ఎవరికి సమస్య ఉండకుండా ఉండేందుకు ఒక చక్కటి ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ దాతల యొక్క సహకారం, గ్రామ ప్రజల యొక్క సహకారంతో మేమందరం కూడా చేయదలుచుకున్నాము. ఒక కమిటీ ఆమోదం చేసుకున్నాం. ఈ యొక్క ఎంపీ గారి నిధుల నిర్మాణంతో కలిపి వాటిని కూడా ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ఈ యొక్క భవన నిర్మాణాన్ని చాలా అద్భుతంగా అన్ని వసతులతోటే, అన్ని హంగులతోటే ఎంతమంది అయినా ఒకేసారి 5-6 కర్మకృతులు చేసుకోవడానికి కూడా వీలవుతుంది. మన కర్మకృతులు చేసుకుంటే మన సాంప్రదాయం ప్రకారం ఎక్కువ బేస్తవారం, బుధవారం, శనివారాల్లోనే జరుగుతాయి, ఇతర రోజుల్లో జరగవు. ఆ ఒకే రోజు వస్తున్నందువల్ల ఎక్కువ తాకిడి పెరుగుతుంది. ఒక్కొక్క ఆచారాలు బట్టి 200 మంది, 100 మంది వస్త్ర మార్పిడిలు, స్నానాలు, అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అనేక రకాల ఆలోచన అందరం కలిసి ఆలోచించి దీన్ని మంచి వసతులు ఉండే విధంగా ఈ భవన నిర్మాణం చేస్తే గ్రామ ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఒక ఆలోచనతో ఈ నిర్మాణం చేస్తున్నాము. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పుట్టినవాడు గిట్టక మానదు, గిట్టినవాడు ఇక్కడికి రాక మానదు. కాబట్టి ప్రజలు అక్కడ కూడా అందరూ సహకరించి మీ యొక్క దాతృత్వాన్ని ప్రకటించిన ఖచ్చితమైన మంచి బిల్డింగ్
కర్మకృతులకి శుభ స్వీకరణ భవనాన్ని పునర్నిర్మాణం చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఖచ్చితంగా మా ప్రశాంత్ రెడ్డి మేడం, గోవూరు శాసనసభ్యులు, మరి మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇరువురి దాతృత్వంతో 15వ తారీఖు సోమవారం 9:30 గంటలకు వారి చేతుల మీద భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. వాడుగిళ్లలో ఉన్నటువంటి వాళ్ళు స్వర్గస్థులైన తప్పది వారికి చాలా అసౌకర్యం కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ఊరికి చివర తీసుకెళ్లి పొలాల్లో పెట్టి చేసుకుంటున్నారు. అలాగే పసుపు బుక్కలు తీసుకోవడానికి కూడా బయటికి వెళ్ళేదానికి కూడా సమస్య వస్తుంది. వాటిని కూడా ఉద్దేశించి వాటిని కూడా చర్చించి వాళ్ళకు కూడా సౌకర్యం కల్పించే విధంగా కాబట్టి ఇంకా ఎవరైనా ప్రజలు సూచనలు చేస్తే సహకరిస్తే సూచనలు కూడా అమలు చేసేదానికి మంచిది సూచన అయితే కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ టైం తీసుకొని ఖచ్చితంగా చేస్తామని ఈ 2 కార్యక్రమాలు అనేక విధాల ప్రజలు తెలుపుతున్నారు. బాడుగిళ్లలో ఉన్నటువంటి కొంతమంది అనాథ సేవలకి వసతి లేనటువంటి పేద వారికి వసతి కల్పించేదే మన సంకల్పం. ఆ సంకల్పంతో ఒక గది నిర్మాణము, దానికి కావాల్సిన వసతులు, ఫ్రీజరు, బాత్రూమ్స్, అన్ని రకాల వసతులతోటే మంచి భవనం నిర్మాణం చేసుకోవాలని సంకల్పించిన కమిటీ. ఆ కమిటీ మేరకు మాకు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు సహకరించారు కనుక ప్రజలు కూడా సహకరిస్తే మంచి భవనాన్ని నిర్మించుకొని మనం ఉపయోగించుకుంటామని మరొకసారి తెలియజేస్తాం. ఇక్కడ ఒక్కటే ఉండేది, దీన్నే మనం దుర్వినియోగం అయిపోతుందని చెప్పని దీన్ని జాగ్రత్త చేసి కలెక్టర్ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించి దీన్ని 70-30లో కాంపౌండ్ వాళ్ళు కట్టాం. దాన్ని గేట్లు పెట్టి జాగ్రత్త చేసాం. అంతకుముందు లోపలికి పోవాలంటేనే మనిషిని పుట్టుకోవాలన్నా కలుపుకోవాలన్నా భయంకరమైన పరిస్థితిగా ఉండేది అక్కడ. అది జాగ్రత్త చేసాం. తర్వాత నన్ను కమిటీగా ఏర్పడి దీంట్లో స్ట్రక్చర్ కట్టాలా అని చెప్పని నెల్లూరు పోయి నెల్లూరులో ఉండే కన్స్ట్రక్చర్ని చూసి అదే ప్రకారం కొన్ని కట్టాలని ఇంజనీరింగ్ తీసుకొచ్చి ఇచ్చి దాన్ని చేస్తే రాజమోహన్ రెడ్డి 15 లక్షల రూపాయలు ఇచ్చారు. పొలం డొనేషన్స్ తీసుకొని కంప్లీట్గా బ్రహ్మాండంగా కట్టాం. జిల్లాలో నెల్లూరు తర్వాత మండే ఉండేది, బాగుండేది, పెద్ద స్ట్రక్చర్గా ఉండేది. ఇంకెక్కడ లేదు మాత్రం చేసాము. ఇప్పుడు ఏంటంటే అప్పటికే ఈ సురక్షీకరణ మందిరం చిన్న రూము 70-30లో కట్టారు. కృష్ణారెడ్డి వాళ్ళు కృష్ణారెడ్డి చూడము దాన్ని వాడుకుంటున్నారు. అది ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. మళ్ళీ ఇక్కడ వాడుకునేదానికి అక్కడ వాడుకునేదానికి వీలు లేకుండా ఉంది. దాన్ని ఇప్పుడు ఏంటంటే తొలగించి ఎంపీ గారు 20 లక్షల రూపాయలు ఇచ్చారు. మేము అడిగిన మాట అదనకుండా ఇచ్చారు. అది ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఎంపీ గారికి ఇచ్చిన్నారు. దాన్ని ఇప్పుడు మనం సురక్షీకరణ మందిరం 2 అంతస్తులు పైకి ఉండేటట్టుగా పూర్తి చేసుకుంటే ఒకేసారి 6-7 మంది 8 మందికైనా ఉపయోగపడేటట్టుగా కట్టున్నాము. అన్ని వసతులు కల్పించి దాంట్లోనే బాత్రూములు మంచి చెడ్డ అన్నిటికీ ఉపయోగపడేటట్టు చేసి అందరికి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పని మనం చేస్తున్నాము. ఓకే, గ్రామస్తులందరినీ కూడా ఆహ్వానించి ఈ శంకుస్థాపన మందిరం భూమి పూజ రోజు 15వ తేదీ భూమి పూజ పెట్టుకున్నాం. దాన్ని అందరికి తెలియజేస్తాము. అందరూ వస్తే ప్రజలు సహకరిస్తే అందరి సహకారం తీసుకొని దీన్ని పూర్తి 25 లక్షలతో చాలదు, కొంత దాతలు డొనేషన్స్ కూడా తీసుకొని దీన్ని పూర్తి చేస్తాము.